బ్రాహ్మణోత్తమ మంద భాగ్యులనైనా నేనే వారసుని నిశ్చయించుచున్నాడని. అట్లయినా నీవెవరు? నేనెవన్నా నేను నీకే పేరు చెప్పడికే సందేహిస్తున్నారే, మరి కాంట్రాక్ట్ దొంగ అదే అదే దొంగ సుమ్మనతో అప్పులంబా అట్లయినా నీ అదృష్టం చేతనే లభించిందంటావు. పోయేవానికి రామచిలుకలాగా. సరే, నీ పేరు తెలుపుము. అదృష్టము చేతిని లభించినది. మంద భాగ్యుడైన నేను హరిశ్చంద్రుడు. నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. విశ్వామిత్రుడికి అప్పుబడి అంటున్నది నువ్వేనంటగా. నా రాజ్య సర్వస్వమాతనికి దొరకపోయినప్పుడు ఇచ్చిన నన్న ధనము నేను అతనికి ముందుగా నిరూపించుకుంటూ ఉండగలను. ఇందులో పత్రంలో కానీ సాక్ష్యంలో కానీ ఏమైనా ఉన్నాయా? సత్యశీలమనే పత్రములు చిత్తమనే సాక్ష్యం. ఓహి అమాయకుడా, మీరు అప్పుడప్పుడు అమాయకుడు అంటారే. పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం ఆ ముని వద్దకు నన్ను తీసుకొని నీకు అప్పు ఇవ్వవలసినది కాదని నా తరఫున న్యాయమత్తం గుర్తు చేసుకొచ్చుకో. హరిచంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించింది. అయ్యా మీరిరువురు మహాబ్రాహ్మణుడు, కానీ మీ సహాయం నాకు అక్కర్లేదు. నా సత్యమైన లక్ష్యం కాదు. నీవు ఎంత సత్యసంధమైన ధనం పట్ల కాస్త సరిపో ఉండవలను. నాకు రాలేదు హరి, మీ ఇద్దరికే వచ్చింది. ఇప్పుడు మీరు బానిసలు కొనడానికి వచ్చారా, భజన చేయడానికి వచ్చారా? తీయని జరగబానము నోడబోద్దు మన విషమన వారికి ఏమని తెలుగు.
అయ్యా నీ బాలనమ్ముడికి ముమ్మాటికి ఇష్టమేనా? హరిశ్చంద్ర చక్రవర్తి ఆ, ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అట్లయినా గౌరవించండి. అయ్యా మీ గురు శిష్యుల పేర్లు చెప్పనే లేదు. మీరు అడగలేదు. సరే ఇప్పుడు అడుగుతున్నాను, మీ నామధేయాలు ఏవో చెప్పండి. ముందు మీ నామదయ్య కొలువేమయ్యా? నా పేరు నక్షత్రేశ్వరుడు. ఇప్పుడు చెప్పు బేషుగ్గా. మా నామధేయం కాశీకాపురంలో అందులో ఈ కాశీకాపురంలో మహా పండితుడు మా గురువు గారు. సంజయ్ తీసుకుంటుంది కేశవం మాడి ముద్దుగా పిలుచుకుంటా. సరే అవును అవును కాస్త ధర సరించి చెప్పావా? ఇంటి దగ్గర మంచి భోజనం సంభావన ఉందన్నమాట. ఓయ్! ఇప్పుడు వస్తావా? నడుముతున్నాను. అయ్యా ఇప్పుడు దానికి చెప్పినది ఏమిటి నువ్వు? ధారా. ధర ధరలాగా లేదు అది. ఎంత రాగం తీసి ధర చెబుతున్నావు నువ్వు. మీ గురువు గారికి అర్థమైందా? ధరమే కాదు, మా గురువు గారు మతిపోయినదేమయ్యా. అంతేనా? గురువు గారు కొంచెం నీళ్ళు తగిలినా? కొంచెం నీళ్ళు తగిలినా? కేశవా, ఇదేదో చౌక బేరం కదా, వచ్చిద్దేమో. ఏదో దాసును కొందాం అనుకున్నా. అమ్మో ఇదేమి చౌక బేరం లేదు. సందేహము ఇది చౌక బేరం కానే కాదు. ఇంటి దగ్గర మన అమ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటది. మన అమ్మగారు పుట్టిన దినం ఈ రోజు 7 గారెలు చేసి అమ్మలు తిన్నపా ధర ఎలాండి అయ్యా ఎలాండి పంచాంగం గట్టకే వస్తుందా? అవి మీ తాత పంచాంగం, మీ ముఖ్య పంచాంగం. అసలు పంచాంగం గురించి నీకేమి తెలుసు కదా? పంచాంగం గురించి నీకేమి తెలుసు అయ్యా? వివాహానికి మా గురువు గారు ముహూర్తం పెట్టాడు. 2 ముళ్ళు వేసాడు పెళ్లి కొడుకు, 3 సంగతులు. ముహూర్తములు పంచాంగం ఎక్కువ. రెండోది ఈ కాశీపురమున నీరు లేక బావికి ముహూర్తం పెట్టాడు. పాడలుసుకున్న తోడువని తోడినట్టుగా కిందకు పోయాడు. కిందకు పోయిన మరణాలు ఈ ముహూర్తాలు చూసి ఈ కాశీపురంలో జరుగుతా మా ఇంటి మీద పడ్డారు. దేనికోసం అడగవే? ముహూర్తాల కోసం. ముహూర్త బలం పంచాంగం యొక్క పేరు. మూడోది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 1 గంటకు పెట్టాడు గృహప్రవేశానికి. వాడు గుమ్మడికాయ నెత్తిన పెట్టుకొని గడప దాటి గుమ్మడికాయ ఇట్టు వాడటు చెడలాగా పంచాంగం ముహూర్తాలు నువ్వే అట్లా పంచాంగం 4వది బడుతాయి పెట్టు చెడలాగా నాయన. ఏదో అతను పంచాంగం అని అన్నాడు అనుకో, అది మన ప్రతిపక్షే కదా. పంచాంగం ఎలాగా చేసింది అతను పంచాంగం కాదు, అది పంచాంగం. సరే మన ఈ వ్యాయవారపు జోడం చూసి మనల్ని ధనహీనుల కింద లెక్క కడుతున్నాడు. లెక్క కట్టడం ముందు అయిపోయింది కానీ మనం ఇంకా దాసిని కొనేద్దాం. అన్నట్టయితే మా అమ్మగారి చేతిలో మనకున్నట్టే. ఏం పర్వాలేదు. దానికి నేను ధనం ఇచ్చి పంపి